హాయ్ హలో నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అనాలిసిస్కు స్వాగతం. ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించి 4 వారాల్లో చర్యలు తీసుకోవాలి, మీరు తీసుకోకపోతే మేము తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించింది. దాదాపుగా స్పీకర్ను జైల్లో ఉంటావా నిర్ణయం తీసుకుంటావా అన్న పద్ధతిలో ఈరోజు సుప్రీంకోర్టు హెచ్చరించడం చూస్తుంటే ఇక పార్టీ ఫిరాయింపుదారులను ఈ 10 మంది ఎమ్మెల్యేలను కాపాడడం ఎవరు తరం కాదు అనే పద్ధతికి ఈ కేసు కొత్త మలుపు తీసుకున్నది. అయితే ఇప్పుడు ఈ కేసు పైన ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరగబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుండగా ఇంకా 4 వారాల్లో వీళ్ళు రాజీనామా చేస్తారా, సస్పెన్షన్కు గురవుతారా అన్నది మాత్రమే తేలాల్సి ఉన్నది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఒక మలుపురాయిగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మారింది. సో 4 వారాల్లో స్పీకరు దీని మీద ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి ఈ పార్టీ ఫిరాయింపుదారుల యొక్క భవిష్యత్తు ఏం కాబోతున్నది, వీళ్ళు రాజీనామా చేస్తారు, ఇప్పటికే దానం అదేవిధంగా కడెం శ్రేయర్ ఇద్దరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు రాజీనామాతో పాటు ఇంకెంతమంది పైన ఈ పార్టీ ఫిరాయింపుల యొక్క వేటు పడబోతుంది అనేది ఈరోజు స్పీకర్ చేతిలో ఉంది. దానికి కూడా ఎక్కువ సమయం లేదు, కేవలం నెల రోజుల్లో ఈ తతంగాన్ని ముగించాల్సి ఉంది అని సుప్రీంకోర్టు రెండవసారి చెప్పడం. అంటే ఇప్పటికే 3 నెలల సమయాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ 3 నెలల సమయం అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తయిపోయింది. ఇప్పుడు మరో నెల రోజుల సమయం ఇచ్చింది. వాస్తవానికి వారం రోజుల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పటికీ 8 వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపున వచ్చిన వాదనలు వినిపించిన న్యాయవాదులు అడిగారు. 8 వారాలు ఇవ్వడానికి వీల్లేదు, వారం రోజుల్లో కావాలని అడిగినప్పటికీ వాళ్ళు పదే దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి, మేము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని కోరిన నేపథ్యంలో 4 వారాలకు విచారణను వాయిదా వేస్తూ 4 వారాల సమయాన్ని ఇచ్చింది. ఈ 4 వారాల్లో రాష్ట్రంలో ఎంతమంది పార్టీ ఫిరాయింపుదారులు సస్పెన్షన్కు గురిగాపోతున్నారు, ఎంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేయబోతున్నారు, ఇప్పుడు ఇక ఉప ఎన్నికలు రావడం ఖాయము అనే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేని పరిస్థితి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొన్ననే పూర్తయినాయి. మరో 6 నెలల్లో మరోసారి ఉప ఎన్నికలు రావడానికి రంగాన్ని సిద్ధం చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు మొన్న కలకత్తా హైకోర్టు కూడా ఆల్రెడీ అక్కడ ముకుల్ రాయ్ని డైరెక్ట్గా హైకోర్టే సస్పెన్షన్ చేసింది. అక్కడ స్పీకరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావడంతో ఇంకా విధి లేని పరిస్థితుల్లో హైకోర్టు అతన్ని సస్పెన్షన్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారా, సుప్రీంకోర్టు వీళ్ళని సస్పెండ్ చేయడానికి సిద్ధమవుతుందా, ఈలోపు గుడ్డిలో మెల్లలాగా ఉన్న పరువును కాస్తైనా దక్కించుకునేటందుకు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలకు సిద్ధపడతారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటికే అనేక సార్లు సవాల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి, పార్టీ ఫిరాయించిన వాళ్ళతోటి రాజీనామా చేయించి అప్పుడు ప్రజా వ్యతిరేకత లేదని చూపెట్టుకోండి అని ఇప్పటికే అనేక సార్లు సవాల్ చేస్తున్న నేపథ్యంలో ఈ జూబ్లీహిల్స్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది వరంగా మారుతుందా, శాపంగా మారబోతుందా ఏంటి అనేది ప్రజలు త్వరలోనే తేల్చబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వార్తలు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.